ఆ ఫైల్ ఎక్కడ పెట్టావో గుర్తు లేకపోతే ఇంట్లో ఎందుకుంటున్నావు అసలు? పని వాళ్ళు నయం నీకంటే, వాళ్ళకైనా ఒక బాధ్యత అంటూ ఉంటుంది. ఏమండి, నేను ఆ ఫైలు ముట్టుకోలేదు. నిన్న రాత్రి మీరే కదా ఆ టేబుల్ మీద పెట్టారు. ఉదయం నుంచి ఏం తినలేదు. కనీసం ఈ కాఫీ అయినా తాగండి. మీకు అసలే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా, నా మాట వినండి. నాకు నీ కాఫీ వద్దు, నీ ప్రేమ వద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి పల్లవి, నాకు ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉందో నీకేం తెలుస్తుంది? ఇక్కడ ఇంట్లో ఏసీలో కూర్చొని సీరియల్ చూసుకుంటూ ఏడవడం తప్ప ఇంకేమైనా వచ్చా నీకు? నా ప్రాణాలు తీయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకండి నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను మీ భార్యను కదా, ఒక మనిషిలాగా కనీసం నాతో ఎందుకు మాట్లాడరు? నన్ను చూస్తే మీకు అంత అసహ్యంగా ఉందా? నేను చేసిన తప్పేంటండి? ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అనుకుంటూ అసలు ఇంట్లో నా కోసం ఎప్పుడైనా ఒక్క నిమిషం కేటాయించారా? చూసావా కార్తీక్, చూసావా ఈవిడ గారి నాటకాలు? పొద్దున్నే మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే ఎదవేటి మొహం పెట్టుకొని ఎలా శకునాలు పలుకుతుందో చూడు. అదృష్టం కొద్దీ మా వాడు నీకు దొరికాడు కాబట్టి ఈ పాట బతికేనా బతుకుతున్నావు. లేకపోతే ఏ కూలి పని చేసుకునేదానివో. అమ్మా, నువ్వు దీంతో వాదించకే. ఈవిడ గారికి ఏడిస్తే గాని రోజు గడవదు. నెలకు లక్షలు సంపాదించి తెచ్చి పెడుతున్నా కదా, అది చాలదా? ఇంకేం కావాలి నీకు? బంగారం కొనిచ్చాను, బట్టలు కొనిచ్చాను, ఇంకేం కావాలి? నా ప్రాణం ఏమైనా తీసి నీ చేతిలో పెట్టాలా? డబ్బులు నగలిస్తే భార్యకి ప్రేమ దొరికినట్లేనా అండి? నాకు మీ డబ్బుల మీద ఆశ లేదు. మీరు నాతో ప్రేమగా మాట్లాడే ఆ ఒక్క మాట కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నాను. రాత్రి మీరు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఉదయం లేవగానే నా మొహం చూడ్డానికే మీకు కోపం వస్తుంది. ఇదెక్కడ బతకండి నాది? నీ సోది వినే ఓపిక నాకు లేదు. నేను సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది. నా కోసం ఎదురు చూడకుండా పడుకో. ఏమండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నా మాట వినండి. వెళ్ళిపోకండి. ఇంకా ఆ గుమ్మం వైపే అలా నిల్చొని చూస్తావేంటే మహారాణి? వాడు వెళ్ళిపోయాడు. నీ మొహం చూస్తేనే వాడికి చిరాకు. అయినా వాణ్ణి అనాలి ఇలాంటి దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికి కట్టుకున్నందుకు. అత్తయ్య గారు, మీరేనా నా బాధని అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో నాకెవరున్నారు చెప్పండి? నాకు అన్న వాళ్ళు నన్ను మీకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. నా భర్త ఏమో నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. నా మనసులో ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు కనిపించడం లేదా? ఏంటి నీకు నరకమా? ఏసీ గదుల్లో పడుకొని కాలు కదపకుండా తింటున్నా. నీకు నరకమా? నా కొడుకు పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని వాడిని సర్వనాశనం చేయాలని చూస్తున్నావా? అసలు నీకు పెళ్ళం అంటే ఏంటో తెలుసా? మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. అంటే ఈ బతుక్కి ఇంకా విముక్తి లేదా అత్తయ్య గారు? నా రోదన అరణ్య రోదనేనా? ఇలా ప్రతిరోజు చస్తూ బతకడం నా వల్ల కావట్లేదు. నాకు అసలు ఈ ఇంట్లో ఊపిరే ఆడట్లేదు. నాకు ఏదన్నా అయితే బాగుండు అనిపిస్తుంది. నోరు మూస్తావా లేదా? అపశకున పక్షిలాగా ఉదయాన్నే ఆ చావు మాటలేంటే? ఇక్కడ నిలబడి ఏడుస్తూ నా ఇల్లు అరిష్టం చేయకుండా వెళ్ళి ఆ గుళ్ళో దీపం పెట్టు. ఆ దేవుడికైనా నీ గోడు చెప్పుకో. నా బుర్ర తినకు. వెళ్ళి ఇక్కడి నుంచే. సరే అత్తయ్య గారు, వెళ్తాను. ఈ ఇంట్లో నా కన్నీళ్ళకి విలువ లేనప్పుడు ఆ రాతి దేవుడి దగ్గరే ఏడుస్తాను. ఎంత కర్మ రాసి పెట్టావు దేవుడా నాకు. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన పాపమా? లేదా ఒక పేద కుటుంబంలో పుట్టడం నా పాపమా? పెద్ద సంబంధం కారున్న వాళ్ళు బాగా చూసుకుంటారని మా నాన్నగారు ఎంతో సంబరపడి ఇంట్లో అడుగు పెట్టించారు. కానీ ఈ పెద్ద రాతి గోడలో నా మనసుకి చోటెక్కడుంది? ఇక్కడ అంతా డబ్బుకే విలువ. మనిషి ప్రాణానికి, మనిషి ప్రేమకి ఏమాత్రం విలువ లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే సూటిపోటి మాటలు. ఎంతకాలం ఈ నరకం అనుభవించాలి నేను? నన్ను అర్థం చేసుకునే మనిషి ఈ భూమి మీద ఒక్కరూ లేరా? ఒక్కసారి జీవితంలో ఒక్కరైనా సరే పల్లవి నువ్వెలా ఉన్నావు, నీ మనసుకి ఏమైంది అని అడిగే నాదుడు ఎవరైనా వస్తే బాగుండు. నా కన్నీళ్లు తుడిచే చెయ్యి ఒక్కటైనా ఉంటే బాగుండు. నా బతుకు ఈ దీపంలాగే తయారైంది దేవుడా. గాలికి ఎప్పుడు ఆరిపోతుందో తెలియని భయం. నా మొగుడు నన్ను మనిషిలాగా చూడడు. నా అత్తగారికి నేను పెద్ద శత్రువుని. నా కష్టాలు చెప్పుకోవడానికి నాకే దారి కనిపించడం లేదు స్వామి. నన్ను తీసుకెళ్ళిపో దేవుడా, నా వల్ల కావట్లేదు. దేవుడు ప్రాణాలు తీసుకునేవాడు కాదు పల్లవి గారు, ప్రాణాలు నిలబెట్టేవాడు. మీ కన్నీళ్లు ఈ నేల మీద పడితే ఆ దేవుడికి కూడా పాపం తగులుతుంది. మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు? దయచేసి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే అనవసరంగా మాటలంటారు. మా ఊరు జనాలు మంచివాళ్ళు కాదు. మా అత్తగారు చూస్తే ఇంట్లో నన్ను బతకనివ్వరు.
జనాలు ఏమనుకుంటారో అని భయపడుతూ మీ మనసులో ఉన్న బాధను ఎన్నాళ్ళు దాచుకుంటారు పల్లవి గారు? కళ్ళల్లో ఇంత బాధను పెట్టుకొని పెదవుల మీద నవ్వును నటిస్తూ బతకడం చాలా కష్టం కదా. మీరేం చెప్పకపోయినా మీ కళ్ళు చెప్తున్నాయి మీరెంత ఒంటరిగా ఉన్నారో. నా నా బాధతో మీకేంటి పని? అసలు మీరెవరు నాతో ఇలా మాట్లాడుతున్నారు? నాకెవరి జాలి అవసరం లేదు, దయచేసి వెళ్ళిపోండి. ఇది ఇది జాలి కాదు పల్లవి గారు, అర్థం చేసుకోవడం. ఈ ఊరికి నేను కొత్త కావచ్చు కానీ మనుషుల బాధను చదవడం నాకు బాగా తెలుసు. మీ భర్త కార్తిక్ గారు మిమ్మల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు తెలుసు. ఒక్క నిమిషం మీ కన్నీళ్లు తుడుచుకోండి, ఎవరైనా చూస్తే నిజంగానే బాగోదు కదా. తీసుకోండి. ఈయన ఎవరు? నా గురించి ఆయన గురించి అంతా ఎలా తెలుసు? ఎందుకు నా మీద ఇంతలా జాలి చూపిస్తున్నారు? ఇలా ఆలోచిస్తూ నిలబడిపోతే కన్నీళ్లు ఆగిపోవు పల్లవి గారు. తుడవడానికి ఒక చెయ్యి కావాలి, ఆసరా ఇవ్వడానికి ఒక మనిషి కావాలి. ఈ గుడిలో ఉన్న దేవుడు మీకు సహాయం చేయడానికి స్వయంగా దిగిరాడు కదా. అందుకే నన్ను పంపాడనుకోండి. దయచేసి తీసుకోండి. మీ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే నాకేదో తెలియని బాధగా ఉంది. నాకు భయంగా ఉందండి. ఎవరైనా చూస్తే నా బతుకు బజార్న పడుతుంది. అయినా మీరు నా గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? నా భర్తకు లేని జాలి, నా అత్తగారికి లేని కనికరం, ఊరు పేరు తెలియని మీకెందుకండి నా మీద? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఈ కన్నీళ్లు తుడుచుకొని, ఇవి నా తలరాతలో రాసిపెట్టినవి. తలరాతలు మనమే మార్చుకోవాలి పల్లవి గారు. ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగు చేయరు. మీలో ఉన్న ఈ అమాయకత్వమే మిమ్మల్ని ఈ ఇంట్లో బానిసం చేసింది. నేను మీకు అండగా ఉంటాను. మీకు కష్టం వచ్చినా సరే నేనున్నాను కదా. ధైర్యంగా ఉండండి. మీరు ఏడిస్తే చూడలేకపోతున్నాను. ఏంటే అది? ఆ గుడిలో మహారాణిలాగా ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావే? అయ్యో భగవంతుడా, అత్తయ్య గారు వచ్చేశారు. నా ప్రాణం తీసేస్తారు ఈరోజు. ఈయన ఎవరు, ఎందుకు నాతో మాట్లాడారు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చచ్చాను ఈరోజు, నా కొంప మునిగిపోయింది. ఏంటే నీ వేషాలు? ఇప్పుడే ఎవడో మగాడితో నిలబడి కులుకుతూ మాట్లాడుతున్నావు కదా, ఎవరతను? ఆ వెళ్ళిపోతున్నా ఎదవెవరే? ఇంటి దగ్గర నా కొడుకు ప్రాణాలు తీయడం చాలక ఇక్కడికి వచ్చి గుడిని కూడా అపవిత్రం చేస్తున్నావా? నీకెంత ధైర్యమే నా కళ్ళు కప్పి ఈ ఊర్లో బతకగలను అనుకుంటున్నావా? అయ్యో అత్తయ్య గారు, నన్ను నమ్మండి. నేను ఎవరితో మాట్లాడలేదు. ఆ దేవుడి మీద ఒట్టు అత్తయ్య గారు. నేను దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తుంటే ఎవరో గుడికొచ్చిన భక్తులు నా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. అంతే తప్ప నేను పరాయి మగాడు మొహం కూడా చూడలేదు అత్తయ్య గారు. నాకెందుకు ఆ కర్మ? నాటకాలు ఆడావంటే నీ నేలకు కోసి కుక్కలకేస్తాను. నా కళ్ళు నన్నే మోసం చేస్తాయా? నీ మొహం చూడు ఎలా ఎర్రబడిపోయిందో. ఖచ్చితంగా నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఇంటికి రా, చెప్తాను నీ సంగతి. మా వాడితో చెప్పి నిన్ను వీధిలోకి గెంటించకపోతే నా పేరు కాంతమ్మే కాదు. దయచేసి అలా చెయ్యకండి అత్తయ్య గారు. ఆయనకి చెప్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. నేను ఎలాంటి తప్పు చేయలేదండి. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ పాపము ఎరగను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. పదండి ఇంటికి పోదాం. దారి పొడవునా ఎదవేడుపొకటి ఆపుతావా లేదా? ఊళ్ళో జనాలు చూస్తే ఏమనుకుంటారు? అత్తగారు కోడలు హింసిస్తుంది అనుకుంటారు. అయినా నీకు సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ గుడి దగ్గర ఆ మగాడు నీకేదో ఇస్తున్నట్లు నా కంటబడింది. ఏంటది చెప్పు, దాచకుండా నిజం చెప్పు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు అనవసరంగా నా మీద నిందలేస్తున్నారు. నేనెందుకు పరాయి వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుంటాను? నాకాగతేంటి? మీరు దూరం నుంచి చూసి ఏదో అనుకుంటున్నారు. నిజంగా నా చేతిలో ఏం లేదు అత్తయ్య గారు. సరేనే, నీ చేతిలో ఏం లేకపోతే నీ చీర కొంగులో దాచుకున్నదేంటి? ఎందుకు అంతలా పట్టుకొని వణుకుతున్నావు? తీ, బయటకు తీసి చూపించు. చూపిస్తావా లేక నేనే లాగి చంప పగలగొట్టాలా? మర్యాదగా బయటకు ది. అది అది ప్రసాదం అత్తయ్య గారు. పూజారి గారు పసుపు కుంకుమ ఇచ్చారు, కింద పడిపోతుందేమో అని చీర కొంగులో కట్టుకున్నాను, అంతే. ఇంకేం లేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. దయచేసి నడివీధిలో నన్ను ఇలా అవమానించకండి. అందరూ చూస్తున్నారు అత్తయ్య గారు. చూద్దాంలే, ఇంటికి రా. పసుపు కుంకుమేంటో నేను చూస్తాగా. ఈ పల్లవిదాని నాటకాలు నా దగ్గర సాగవు. ఆ కార్తిక్ గాడు నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాడు, కానీ నా కళ్ళు మాత్రం ఎప్పుడు నీపైనే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎంత పని చేశాను? ఆ వరుణ్ గారు ఇచ్చిన ఈ రుమాలు నేనెందుకు తీసుకున్నాను? అత్తయ్య గారు చూసుంటే నా బతికి ఏమైపోయేది? ఇది మా ఆయన కంటపడితే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దీన్ని బయటపడేయడమే మంచిది. వద్దు, దీనివల్ల నాకు కష్టాలు వస్తాయి. కానీ
నా కన్నీళ్లు చూసి ఆయన ఎంత బాధపడ్డారు. మీ కన్నీళ్లు కింద పడితే దేవుడికి కూడా పాపం తగులుతుంది అన్నారు. 24 ఏళ్ల జీవితంలో నాతో ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా ఒక్క మనిషి కూడా మాట్లాడలేదే. మా ఆయన ఒక్కరోజు కూడా నన్ను ఇలా ఓదార్చలేదే. ఈ రుమాలు ఉంచుకోవడమే తప్ప ఒక మనిషి చూపించిన ఆప్యాయతను నేను ఎందుకు దూరం చేసుకోవాలి? అమ్మో, అత్తయ్య గారు వస్తున్నట్లున్నారు. ఈ రుమాలు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ కనపడకూడదు. నా ప్రాణం పోయినా సరే ఈ ఇంట్లో దీన్ని ఎవ్వరు చూడకూడదు. ఇది నా రహస్యం. ఏంటే తలుపులేసుకొని లోపల ఏం చేస్తున్నావు? నేను పిలుస్తుంటే పలకవే. ఈ మధ్య నీ చెవులు కూడా పనిచేయడం లేదా, లేక నేనంటే అంత నిర్లక్ష్యం పెరిగిపోయిందా? గదిలో ఏం దాస్తున్నావు? నీ మొహంలో వణికేంటి పల్లవి? ఏం లేదు అత్తయ్య గారు, గదిలో ఏం దాస్తాను చెప్పండి. తల విపరీతంగా నొప్పిగా ఉంటే కాసేపు కళ్ళు మూసుకొని పడుకుందామని తలుపులేసుకున్నాను. మీరు పిలిచింది నాకు వినపడలేదు అత్తయ్య గారు. నిజంగా ఏం లేదు, మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు. నొప్పంటే పడుకోవాలి గాని ఇలా దొంగలా ఎందుకు నిలబడతావు? ఈ గదిలో ఏదో కొత్త వాసన వస్తుంది. ఇది మా కార్తీక్ గారు వాడే సెంటు వాసన కాదు. ఎవరొచ్చారు ఇక్కడికి? నిజం చెప్పు పల్లవి. నా కళ్ళు గప్పి నువ్వే తప్పు చేసినా ఇంట్లో నీకు నూకలు చెల్లిపోతాయి. ఆ మంచం మీద నుంచి పక్కకు జరుగు. అత్తయ్య గారు, నా మీద మీకు ఎందుకంత బాగా? ఈ ఇంట్లో నేను గాలి పీల్చినా మీకు తప్పే అనిపిస్తుంది. నేను పడుకునే మంచం మీద కూడా నాకు హక్కు లేదా? ఏ వాసన వస్తుందో నాకు తెలీదు. బహుశా నేను ఇందాక గుడిలో ఉన్నప్పుడు ఎవరో చల్లిన పన్నీరు నా మీద పడిందేమో. అంతకు మించి ఏం లేదు అత్తయ్య గారు, దయచేసి నన్ను నమ్మండి. నమ్మాలా? నిన్నేనా నేను నమ్మాల్సింది? సరే, కార్తీక్ గారు రాని వాడికి అన్ని పూసగుచ్చినట్లు చెప్తాను. అప్పుడు వాడు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకో. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా, లేకపోతే ఆ కన్నీళ్లతోనే కాఫీ కల్పిస్తావా ఏంటి? పల్లవి, ఆ నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళు. నా మీద పడేయకు. ఆఫీసులో 100 సమస్యలుంటాయి, ఇంటికి వస్తే నీ ఏడుపు మొహం ఒకటి చూడాలి. మనిషికి ప్రశాంతత అనేది ఉండదా ఇంట్లో? అసలు నీకు వేరే పనే ఉండదా? ఏమండి, నేను ఏడుస్తూ కూర్చోవాలని నాకు మాత్రం ఉంటుందా? మీరు ఒక్క నిమిషం నా మొహం చూసి మాట్లాడితే చాలు కదా. పొద్దున్నుంచి తిన్నానో లేదో అని అడిగే ఓపిక కూడా మీకు లేదా? నేను మీకు అంత భారం అయిపోయానా అండి? ఈ డబ్బులు ఇల్లు ఇవి ఉంటే సరిపోతుందా? మనసుకి ఆదరణ వద్దా? మనసు, ఆదరణ ఇవన్నీ సీరియల్స్ లో బాగుంటాయి పల్లవి. నిజ జీవితంలో బతకాలంటే డబ్బు కావాలి. నీకు ఏ లోడ్ చేశాను నేను? మంచి బట్టలు ఇస్తున్నాను, నగలు కొంటున్నాను, ఉండడానికి ఇల్లు ఇచ్చాను. బయట జనాలు తిండి లేక చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ప్రేమ కావాలని సోది చెప్తున్నావు కదూ. చదువుకున్నావు కదా, కనీసం బుద్ధి ఉండాలి. అనుకున్నాను కాబట్టే భర్త అంటే దైవం అని నమ్మి ఇక్కడికి వచ్చాను. కానీ ఆ దైవానికి నా బాధ వినిపించట్లేదు. మీరు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున్నే నేనేమైపోతానని నాకే భయంగా ఉందండి. ఎవరైనా నా మీద కొంచెం ప్రేమ చూపించినా నా మనసు అటు వెళ్ళిపోతుందేమోనని భయం వేస్తుంది. ఏమన్నావు? మనసు అటు వెళ్ళిపోతుందా? అంటే ఇంకెవరైనా వెతుక్కుంటున్నావా ఏంటి? ఇంత ధైర్యంగా నా మొహం ముందే అంటావా? నీకెంత పొగరు పల్లవి. నా సంపాదన తింటూ నా ఇంట్లో ఉంటూ వేరే వాళ్ళ గురించి మాట్లాడతావా? కార్తీక్, ఈ రోజు నీ పెళ్ళం గారు గుడికి వెళ్ళారు తెలుసా? అక్కడ ఎవరో కొత్త వ్యక్తితో చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. నేను చూసేసరికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈవిడ గారేమో ఎవరో దారిన పోయేవాళ్ళు అని అంటుంది. నాకైతే ఎందుకో మనసుకి కుదురుగా లేదురా. ఏంటి పల్లవి, అమ్మ చెప్తుంది నిజమేనా? ఎవరా వ్యక్తి? నీకు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నేను లేని సమయంలో గుడికి వెళ్ళి పరాయి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నిజం చెప్పు, ఎవరతను? అమ్మో, అత్తయ్య గారు మళ్ళీ మొదలు పెట్టారు. ఏమండి, నేను మీకు చెప్పాను కదండి, నా దగ్గరికి ఎవరూ రాలేదు. అత్తయ్య గారు దూరం నుంచి చూసి ఎవరో అనుకుంటున్నారు. అసలు గుడిలో జనాలు ఉంటారు కదా, ఎవరినో చూసి నాతో ఉన్నారని అనుమానపడితే నేనేం చెయ్యాలి? నన్ను నమ్మండి, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చూసావా కార్తీక్ ఎలా ఒట్లు వేస్తుందో? అబద్ధాలు ఆడడంలో దీనికి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. మరి ఆ చీర కొంగులో దాచిన పసుపు కుంకుమ ఏమైంది పల్లవి? చూపించు. ఇప్పుడైనా నీ మొగుడికి చూపించు అదేంటో. అది అది నేను గదిలో పెట్టాను అత్తయ్య గారు. రేపు ఉదయం పూజ గదిలో పెడతాను. మీరు ఇలా ప్రతి చిన్న విషయానికి నన్ను నిలదీస్తుంటే నేను ఈ ఇంట్లో ఎలా బతకాలి? పల్లవి, నాకు అబద్ధాలంటే అసహ్యం. ఒకవేళ నువ్వేమైనా తప్పు చేస్తే ఆ తప్పుకి క్షమించే గుణం నాకు లేదు. రేపు ఉదయం ఆ పసుపు కుంకుమ నాకు చూపించు, లేదంటే నేనే నీ గదంతా వెతకాల్సి వస్తుంది. జాగ్రత్త. కార్తీక్, మీరు నా భర్త అయ్యుండి కూడా నా మనసు చదవలేకపోతున్నారు. కానీ ఆ వరుణ్ గారు ఒక్క నిమిషంలో నా కన్నీళ్లకు విలువిచ్చారు.
ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ ఆయన మాటలు నాకు ఎందుకు ఇంత ఊరటనిస్తున్నాయి. నేను ఆ కర్చీఫ్ని ఎందుకు దాచుకున్నాను? బహుశా నాకు దొరకని ప్రేమ ఇందులో ఉందేమో అని నా పిచ్చి మనసు ఆశపడుతుంది. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? లైట్ ఆపి పడుకో. ఉదయం త్వరగా లేచి ఆఫీస్ ఫైల్స్ రెడీ చేయాలి. నీ ఆలోచనతో నా నిద్ర పాడు చేయకు. సరేనండి, పడుకుంటున్నాను. ఏంటి ఇంత గట్టిగా ఉంది? లోపల ఏముంది? వద్దు. ఏమండి, అది అది నా పాత చీర ముక్క. దాన్ని ముట్టుకోకండి. వదులు పల్లవి, ఆ దిండు కింద ఏముందో నన్ను చూడనివ్వు. నా ఇంట్లో, నా గదిలో, నా మంచం మీద నువ్వు దాచాల్సిన రహస్యం ఏముంది అక్కడ? పాత చీర ముక్క అంటున్నావు, మళ్ళీ ముట్టుకుంటే ప్రాణాలు పోయినట్లు వణికిపోతున్నావు. వదులు, నా చేతికి ఇవ్వు దాన్ని. ఏమండి, వద్దండి, వద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి దాన్ని వదిలేయండి. నా ప్రాణం పోయినా సరే దాన్ని నేను మీకు ఇవ్వను. మీరు నన్ను కొట్టినా సరే, ఇంట్లోంచి గెంటేసినా సరే, ఆ చీర పేలిక మాత్రం అడక్కండి. అది మీకు కేవలం ఒక పాత గుడ్డ కావచ్చు, కానీ అది నాకు నా ప్రాణం అండి. దయచేసి వదిలేయండి. ఏంటి నీ నాటకాలు? ఒక పాత గుడ్డ కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నావేంటి? పిచ్చి పట్టిందా నీకు? ఏముంది అందులో అంతలా గుండెలు కద్దుకోవడానికి? అది అది నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మమ్మ చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఆమె కట్టుకున్న పాత చీర ముక్కండి. ఈ పెద్దింట్లో నాకు భయం వేసినప్పుడల్లా, మీరు నన్ను ఒంటరిని చేసి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడల్లా ఆ చీర ముక్కను గుండెలకు హద్దుకుంటే మా అమ్మమ్మ నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు దాన్ని కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటే ఈ ఇంట్లో అనాథలాగా కుమిలి కుమిలి ఏడ్చి చచ్చిపోవాలి నేను. దయచేసి నా ఏకైక జ్ఞాపకాన్ని లాగేసుకోకండి. అబ్బా, నీ ఏడుపు చూడలేక చస్తున్నాను నేను. ఒక పాత దరిద్రపు గుడ్డను తెచ్చి దిండు కింద పెట్టుకుంటావా? నీకెంత చెప్పినా పల్లెటూరు బుద్ధులు పోవు. పెట్టుకో, ఆ పాత గుడ్డని పట్టుకొని ఏడుస్తూ కూర్చో. కనీసం నిద్ర అయినా పోనివ్వు నన్ను. నిన్న రాత్రి నా ప్రాణం గాల్లో కలిసిపోయినంత పనైంది. మా ఆయన దాన్ని లాగుంటే అందులో ఉన్న మగాడి సెంటు వాసన చూసి నన్ను చంపేసేవాడు. ఈ వరుణ్ గారెవరు? ఆయన ఇచ్చిన రుమాలు నా పాలిట ఉరితాల్లాగా మారుతుంది. దీన్ని కాల్చేయాలా లేక దూరంగా పారేయాలా? దేవుడా, నాకెందుకు ఈ శిక్ష? అంటే గొనుక్కుంటున్నా ఒంటరిగా. నిన్న రాత్రి మా వాడి ముందేమో పెద్ద నాటకాలే ఆడావంట కదా. ఏంటో ఆ పాత చీర పేలికల కథలు. మా వాడి మనసు కరిగించొచ్చు, కానీ కాంతమ్మ కళ్ళు కప్పలేవు పల్లవి. నువ్వు ఏదో పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పేంటో నాకు తెలిసిన రోజు నిన్ను నడివీధిలో నిలబెట్టి తరిమేస్తాను, గుర్తుపెట్టుకో. అత్తయ్య గారు, మళ్ళీ నా మీద ఎందుకు పడుతున్నారు? నేనేం తప్పు చేశానని రోజు నన్ను ఇలా సూటిపోటి మాటలతో చంపేస్తున్నారు. ఇంటి పనంతా నేనే చేస్తున్నాను కదా. మీ అబ్బాయికి సమయానికి అన్నీ అందిస్తున్నాను కదా. ఇంకేం చేయాలి నేను? ఒక ఆడపిల్లగా నా బాధ ఎవరికి చెప్పుకోకూడదా? నీ బాధలు చెప్పుకోవడానికి నీకు మొగుడున్నాడు పల్లవి. వీధిలో పోయే పరాయి వాళ్ళు కాదు. నిన్న గుడి దగ్గర నువ్వు దాచిన పసుపు కుంకుమేది? రాత్రి పూజ గదిలో పెడతానన్నావు కదా. నేను ఉదయం అంతా వెతికాను, ఎక్కడా లేదు. ఏమైంది అది? దాచకుండా నిజం చెప్పు. ఆ కొత్త వెధవ నిన్న నీ చేతికి ఏమిచ్చాడు? ఇదిగోండి అత్తయ్య గారు, ఇదే ఆ పసుపు కుంకుమ. స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు కదా అని ఇక్కడే డబ్బాలో దాచాను. మీరు కావాలంటే చూడండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు అత్తయ్య గారు. సరేనే, ప్రస్తుతానికైతే నమ్మాను, కానీ నా అనుమానం ఇంకా పోలేదు. నిన్ను నీడలాగా ఫాలో అవుతూనే ఉంటాను. ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు. రోజు ఈ నరకం భరించడం నా వల్ల కావట్లేదు. ఇలా బతికే కంటే ఆ చెరువులోకి దూకి చచ్చిపోవడం నయం. చనిపోవడం చాలా సులువు పల్లవి గారు, కానీ బతకడంలోనే ఉంది అసలైన ధైర్యం. రాత్రి మీకు నిద్ర పట్టినట్లేదు. మీ కళ్ళ కింద నల్లటి వలయాలు చూస్తుంటే అర్థమవుతుంది మీరు రాత్రంతా కన్నీళ్లు పెడుతూనే ఉన్నారని. మీరా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అత్తయ్య గారు చూస్తే నా ప్రాణాలు తీసేస్తారు. మీరిచ్చిన ఆ రుమాల వల్ల నిన్న రాత్రి నా కాపురం కూలిపోయినంత పనైంది. దయచేసి నా దరిదాపుల్లోకి రాకండి, నన్ను వదిలేయండి. కాపురం కూలిపోతుందనే భయం ఉంది కానీ ఆ కాపురంలో మీకు సంతోషం ఉందా పల్లవి గారు? ఒక అనాథలాగా బానిసలాగా ఆ ఇంట్లో ఎన్నాళ్ళు పడుంటారు? ఆ రాతి మనుషుల మధ్య మీలాంటి అమాయకురాలు ఎందుకు బలి కావాలి? నేను చెప్తున్నాను కదా, మీకు నేనున్నాను. ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి. మీ ముఖంలో ఒక్క నవ్వు చూడడం కోసం నేనేమైనా చేస్తాను పల్లవి గారు. ఒక్కసారి, కేవలం ఒక్కసారి ఈ నరకం నుంచి బయటపడి మీకోసం మీరు ఆలోచించుకోండి. ఈ మాటలు ఎంత బాగుంది. నా కోసం నేను ఆలోచించుకోవాలా? ఈయన నిజంగా నా కష్టాలు తీరుస్తారా?
నేనున్నానని ఆయన చెప్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. శబాస్ పల్లవి, చాలా అద్భుతంగా ఉంది నీ భాగవతం. పెళ్ళైనాడది వీధిలో వేరే మగాడి కళ్ళలోకి చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుకుంటుందంటే ఇంతకంటే నాశనం ఇంకేముంటుందే. ఎవడే వాడు, వాడితో నీకేంటి వ్యవహారం? ఆ, అత్తయ్య గారు మీరేమో అనుకుంటున్నారు. ఆయన ఎవరో దారి అడిగితే చెప్పానంతే. నాకు ఆయనకి ఏ సంబంధం లేదు అత్తయ్య గారు. దారి అడిగితే నవ్వుతూ సిగ్గుపడుతూ కళ్ళల్లోకి చూస్తారటే సిగ్గుమాలిందానా. ఇన్నాళ్ళు నా కొడుకుని మోసం చేశావు, ఇప్పుడు నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఆ గుడి దగ్గర కనిపించింది కూడా వీడే కదా. ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నా కొడుక్కి ఫోన్ చేస్తాను. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ పల్లవి. వద్దు వద్దు అత్తయ్య గారు, ఆయనకి ఫోన్ చేయకండి, నా ప్రాణాలు పోతాయి, వద్దు. అత్తయ్య గారు, నా చేతులు జోడించి దండం పెడతాను అత్తయ్య గారు, దయచేసి ఫోన్ కట్ చేయండి. ఆయనకి చెప్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. నేనే తప్పు చేయలేదండి. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి. నా బతుకు బజారు పాలు చెయ్యకండి. నన్ను ముట్టుకోకముండా. నువ్వు దేవుడి పేరు చెప్తే ఆ దేవుడు కూడా అసహించుకుంటాడు. కళ్ళారా చూశాను కదే, పరాయి వాడి కళ్ళల్లోకి చూస్తూ ఎలా సిగ్గుపడుతున్నావో. ఈ రోజు నీ బండారం బయటకు పెట్టకపోతే నా పేరు కాంతమ్మే కాదు. హలో కార్తీక్, నువ్వు ఆఫీస్లో ఏం చేస్తున్నావో నాకు అనవసరం. అర్జెంటుగా ఇంటికి రారా. ఏంటమ్మా నీ గోల? ఇక్కడ క్లయింట్తో మీటింగ్లో ఉంటే ఈ ఏడుపులు పెడబొబ్బులేంటి? ఆవిడేమైనా చేసిందా మళ్ళీ? నా ప్రాణాలు తీయకండి ఇద్దరు కలిసి. నా ప్రాణాలు తీస్తుందిరా నీ పెళ్ళం. మనం ఇంట్లో లేని సమయంలో వీధిలో ఎవరో కొత్త మగాడితో నవ్వుతూ ముచ్చట్లు పెడుతుంది. నేను కళ్ళారా చూశానురా. నువ్వు ఇప్పుడే వస్తావా, లేక నేను వీధిలో నిలబడి పంచాయతీ పెట్టమంటవా? వెంటనే బయలుదేరురా. మా వాడు వస్తున్నాళ్లే. ఇప్పుడు చెప్పుకొని అబద్ధాల కథలు. వాడు రాగానే నీ బట్టలు సర్దుకొని నువ్వే బురదగుంట నుంచి వచ్చావో అక్కడికే పోతావు చూడు. ఇన్నాళ్ళు అమాయకురాలుగా నటించి మమ్మల్ని భలే మోసం చేశావే. అసలు ఆ మగాడెవరు నీకు ముందే తెలుసా? మీరు ఎన్ని నిందలేసినా ఎంత హింసించినా నేను పడుతూనే వచ్చానుగా అత్తయ్య గారు. కానీ ఈ నింద మాత్రం నేను భరించలేను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయనే నాతో ఏదో చెప్పబోతే నేను భయపడి పక్కకొచ్చేశాను. ఆహా, ఎంత బాగా చెప్తున్నావు పల్లవి. ఆయన వచ్చాడంట, ఈవిడ పక్కకొచ్చేసిందంట. మరి ఆ మొహంలో సిగ్గు ఎక్కడి నుంచి వచ్చిందే? పక్కకొచ్చేసిన దానివి నిన్న గుడిలో పూజారిచ్చిన పసుపు కుంకుమ దాచినట్లు వాడిచ్చింది నీ చీర కొంగులో ఎందుకు దాచినవే? ఆ పసుపు కుంకుమ డబ్బా కదా, నాకు తెలుసులే. వాడు రాని చెప్తాను. అమ్మో అత్తయ్య గారు, ఆ పసుపు కుంకుమ డబ్బా గురించి కూడా ఆయనకి చెప్తారా? ఆ చీర ముక్క బయటపడితే నా కాపురం నాశనం అయిపోతుంది. దేవుడా నన్ను కాపాడు. ఏంటి ఇదంతా? ఆఫీస్కి వెళ్ళిన మనిషిని వెనక్కి రప్పించాల్సినంత పాడు పని ఏం చేసావే నువ్వు? అమ్మా, ఏంటా ఫోన్లో ఆ మాటలు? నేను ఒక్కడే ఇక్కడ అందరి కోసం రక్తం చెమట చిందిస్తూ కష్టపడుతుంటే మీరు వీధిలో నిలబడి నా పరువు తీస్తున్నారా? నా తప్పేం లేదురా కార్తీక్. నీ పెళ్ళంగారు చేస్తున్న ఘనకార్యం ఇది. గుడి దగ్గర ఎవడో పరాయి మగాడితో మాట్లాడుతుంటే కళ్ళారా చూశాను. అడిగితే పూజారి గారు అన్నది. ఈ రోజు ఇంటి బయట వానాకాలం కప్పలా వాడితోనే ముచ్చట్లు పెడుతూ కనపడిందిరా. వీధిలో జనాలు ఏమనుకుంటారని భయం కూడా లేకుండా పోయింది దీనికి. లేచి నిలబడు. అమ్మ చెప్తుంది నిజమేనా? ఎవరతను? నీకు ఈ ఊళ్ళో నాతో తప్ప ఇంకెవరితో పరిచయాలున్నాయి? నేను ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు చేసే పనులు ఇవేనా? ఏమండి, నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యక్తి ఎవరో నేను జీవితంలో ఈ రోజే చూశాను. దారి అడిగితే చెప్పానండి. అత్తయ్య గారు నన్ను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు కదా. ఇదంతా అబద్ధం అండి, నన్ను నమ్మండి. అమ్మ అబద్ధం చెప్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మ ఎప్పుడైనా ఇలాంటి నింద నీ మీద వేసిందా? దారి అడిగితే చెప్పడానికి అంతలా నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పాలా? అసలు ఆ ఎదవెవరు? ఇంటి ముందుకు వచ్చి నీతో మాట్లాడడానికి వాడికి ఎంత ధైర్యం? వాడు ఎదురుగా వస్తే వాడి కాళ్ళు ఎరగొడతాను. నమస్తే అండి, నేను అకారణంగా మీ గొడవలోకి వచ్చానేమో, నన్ను క్షమించండి. ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎలా వచ్చావు? నీకేం కావాలి? నేను ఈ పక్క పోర్షన్లో కొత్తగా అద్దెకు దిగానండి. నా పేరు వరుణ్. మీ ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపిస్తుంటే ఏమైనా సహాయం కావాలేమోనని వచ్చాను. అది కాకుండా కొత్త ఇరుగు పొరుగు కదా, పరిచయం చేసుకుందామని వచ్చాను. మీరు కార్తీక్ గారు కదూ? కార్తీక్ వీడే వాడు. ఈ పల్లవి ఇందాక వీధిలో మాట్లాడింది వీడితోనే.
ఏంటి, ఇతనేనా?